దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 17వ తేదీ ఆగస్టు మాసము 2026 సంవత్సరం. ఈరోజు ఒక గొప్ప వాక్యంతో, సందేశంతో మీ ముందుకు వచ్చినాను. ఏంటంటే ఏం లేదు, ఒకటే. ఇది ఎడమ చేయి అయితే ఇది కుడి చేయి. అంటే మన ఎడమ పక్క ఉన్న వాళ్ళు, మన కుడి పక్కన ఉన్న రెండు గుంపులు. అయితే వీళ్ళిద్దరూ మన పక్కనే ఉన్నారు. అయితే రెండవది మన బయట ఉన్నవారు, మన లోపల ఉన్నవారు. ఇది ఒక గుంపు. ఇక మూడవది మన ముందు ఉన్నవాళ్ళు, మన వెనుక ఉన్నవాళ్ళు. ఇది ఇంకొక గుంపు. అంటే ప్రతి చోట కూడా కొన్ని గుంపులు ఉంటాయి. జ్ఞానము కలిగిన వాళ్ళు బుద్ధిహీనులు, అంటే జ్ఞానులు అజ్ఞానులు. మంచివారు చెడ్డవారు, తెలివైన వాళ్ళు మూర్ఖులు, ప్రేమించే వాళ్ళు పగబట్టేవాళ్ళు. కనుక అన్ని గుంపులే. అంటే వెలుగుంటే చీకటి ఉంటుంది, కష్టం ఉంటే ఇష్టం ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా గుంపు. ఎందుకని? ఒకే ఒక్క ఆజ్ఞ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పాడు. మనందరికీ తెలుసు, జీవ వృక్ష ఫలము అన్న మాట రాయలేదు, కానీ తినమని చెప్పలేదు. కానీ తినవద్దు అంటే తినవలసినవి, తినకూడనివి. అంటే మన జీవితంలో ఎస్ నో, అంటే ఎస్ ఉన్న చోట నో ఉంటుంది. కనుక ఇక్కడ మనకి ఇవ్వబడిన ఒకే ఒక ఆజ్ఞ, మంచి చెడు నీకు వద్దు. ఏంటంట? మిక్స్, మంచి చెడు. అయితే ఏం కావాలి? అయితే మంచి లేకపోతే చెడు. ఎప్పుడైతే ఈ మంచి చెడు కలిసిపోతుందో అది ఎప్పటి వరకు బయటికి రాదంటే ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్, అనుభవము. ఈ అనుభవం వచ్చేలోపు జరగాల్సినంతా జరిగిపోతుంది. తినవలసిన దెబ్బలన్నీ తినేస్తాము, జరగకూడనివన్నీ మన జీవితంలో జరిగిపోతాయి. దీనికి కారణము రెండు విషయాలు. ఒకటి భ్రమపరిచే ఆత్మ, రెండు క్రమపరిచే ఆత్మ. ఇది మాయ చేసే ఆత్మ, ఇది నిన్ను నిజాయితీలో నడిపించే ఆత్మ. ఈ భ్రమపరిచే ఆత్మ వలన, క్రమపరిచే ఆత్మ వలన, రెండింటి వలన శ్రమలు మనము ఫేస్ చేయాల్సి ఉంటాయి, ఎదుర్కోవాలి. శ్రమలు కలుగుతాయి, ఖచ్చితంగా శ్రమ కలుగుతుంది. ఈ క్రమపరిచే ఆత్మ ఆ శ్రమల ద్వారా నిన్ను షేపప్ చేసి దేవుని ప్రేమలో ఎదగటానికి, దేవుడు ఉన్నాడు అని నమ్మకానికి నిన్ను అప్పగించి, దేవుడు నిన్ను శిష్యత్వానికి అంటే క్రమశిక్షణ. అయితే ఈ భ్రమపరిచే ఆత్మ పనిష్మెంట్, శిక్షావిధిగా చూసి ఆ యొక్క ప్రతీదీ కూడా మీదేసుకొని ఆ భ్రమలో బ్రతుకుతూ అపార్థం చేసుకుంటూ జీవితాలు నాశనము చేసుకునేదే ఈ భ్రమపరిచే ఆత్మ. ఈ క్రమపరిచే ఆత్మ జ్ఞాని అంటే ఎవరు అని అంటే ఒక్క మాటలో జ్ఞాని అంటే ఏ క్లాస్ రూమ్లో టీచరు మాట్లాడుతుంది, పిల్లలందరూ కూడా సైలెంట్గా వింటారు, అది క్లాస్ రూమ్. అయితే ఎగ్జామ్ రూమ్లో టీచరు మాట్లాడదు, పిల్లలు మాట్లాడరు. టీచర్ మాట్లాడింది సమస్తము విన్నవాడు, శ్రద్ధగా ఆలకించినవాడు ఆ పరీక్ష రాస్తాడు. రాయడం చేత కానివాడు, శ్రద్ధగా విననివాడు మాట్లాడడం మొదలు పెడతాడు. అయిపోయింది జీవితం. అంటే రెండు దశలు. ఒకటి టీచర్ మొదట మాట్లాడింది వినే దశ. ఆ విన్నదాన్ని టీచర్ మౌనమైనప్పుడు ఆ పరీక్షకి తట్టుకుని నిలబడడమే జీవితంలో ఉన్న పరమాత్మ. ఎప్పుడైతే తెలుసు అనే భ్రమలో ఉంటామో, ఆ శ్రమ వచ్చినప్పుడు, ఆ శోధనలో ఇక్కడ నువ్వు నేర్చుకోలేదు కనుక ఇమిడిపోతావు, ఇరుక్కుపోతావు, కృంగిపోతావు, కృషించిపోతావు. అయితే ఆ క్రమపరిచే ఆత్మకి నువ్వు అప్పగించుకున్నావు కనుక శ్రమ వచ్చినప్పుడు తేరి చూసి, నిదానించి, ఆ యొక్క ప్రశ్నాపత్రాన్ని అర్థం చేసుకుని, గ్రహించి, అవగాహన చేసుకుని స్పష్టంగా జవాబు చెప్పగలుగుతాం. ఈ రోజున అటువంటి వాక్యము, సమయము పోనివ్వక జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకునుడి, జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకునుడి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇవి రెండు కలిపి ఉన్నాయి. 5వ అధ్యాయం 15-16 వచ్చిన పూర్తి వచ్చినము. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. ఏ స్టేట్మెంట్ చెప్పండి? దినములు చెడ్డవి కనుక. అగండి, ఈజ్ ఇట్ ఏ బ్యాడ్ లైఫ్? కాదే, దినములు చెడ్డవి. ఖచ్చితముగా కొన్ని దినములు, అదేంటి అంటే మంచి దినము చెడ్డ దినం అని అంటుందా? అలా కాదుగా. అంటే మనము యేసుప్రభు చెప్పింది, ఏ దినమునకు ఆ కీడు చాలు, రేపు ఏమి సంభవించునో, రేపు ఏ కీడు జరగనే ఉన్నదో అది నీకు తెలియదు కనుక ఆ శోధనలో పడుతున్నట్లు ఈరోజు జాగ్రత్త కలిగి సిద్ధపడు. ఈ మాట చెప్పడానికి సోమరి చీమలను చూడు, అవి వేసవి కాలమున కూర్చుకొనును, వర్షాకాలమున అవి దాని ఆ చీమల పొట్టలోంచి బయటికి రావు. కారణం ఏంటంటే వర్షాకాలంలో ఇంకొకటి దేవుడు అవకాశం ఇస్తాడు. అంటే మన జీవితంలో కాలాలు, సీజన్స్ దేవుడు నిర్ణయించి ఉన్నాడు. ఆ సీజన్ని వెనుక ఒక రీజన్ ఉంటుంది. అది మనం గుర్తెరగడమే, మనము గ్రహించుకోవడమే. ఎప్పుడైతే మనము గుర్తు ఎరుగుతామో, గ్రహించుకోగలుగుతామో, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దినములు చెడ్డవి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక పుస్తకంలో కొన్ని మనకి అర్థం కానివి ఉంటాయి, క్వశ్చన్ పేపర్లో కొన్ని తెలియనివి ఉంటాయి. నువ్వు తెలిసినవి రాయడం మొదలుపెట్టు, వాటితో కనీసం నువ్వు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించు. ఈ రోజున మన జీవితంలో ఆగిపోవడానికి ఇష్టపడము, సాగిపోతున్న మనము ఇక్కడ అటు ఇటు వెళ్లకుండా ఫోకస్ చేస్తే, ఇంగ్లీష్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఈ విధంగా ఉంది. టైటిల్ ఏం పెట్టారంటే, లివింగ్ బై ద స్పిరిట్స్ పవర్. ఆత్మ యొక్క శక్తిలో మనము జీవించుట. బీ కేర్ఫుల్ హౌ యు లివ్. నీవు ఏ విధముగా జీవిస్తున్నావో బ్రతికేవాడు బ్రతుకు కోసం చూస్తాడు. అయితే బ్రతుక్కి జీవితానికి తేడా ఏంటంటే, బ్రతికామా, తిన్నామా, చచ్చిపోయామా ఒకటి. ట్రైన్లో సమోసాలు అమ్మి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టచ్చు, అంత లాభం వస్తుందంట అందరూ చెప్పింది. కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు లాభం కోసం సమోసాలు అమ్మలేడే, చెప్పుకోలేడు. వాడు బిల్డింగ్లు కట్టడానికి చూడు, ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. దాన్ని లైఫ్ స్టైల్ అందరూ, దాన్ని జీవిత విధానము. కారణము, తన బిడ్డల్ని తిరిగి సమోసాలు అమ్మడానికి పెట్టడు, ఇంకా ఉన్నతమైన స్థితికి పెడతాడు. దట్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. అంటే తన తర్వాత తన బిడ్డలకి ఏమి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఈ రోజున ఈ జీవితం నీది కాదు. ఇందాకే చెప్పాను, నీ వెనుక నీ తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, నీ ముందు నీ తర్వాత నీ బిడ్డలు, వారి బిడ్డలు. బట్ యు ఆర్ ఇన్ ద సెంటర్. ఆయనే ఆది, ఆయనే అంతము. ఈ దినములకు పూర్వము, ఈ దినముల తర్వాత ఇవ్వబడిన ఈ సమయము అంటే గత కాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలం, భూత భవిష్యత్ వర్తమాన కాలములు. ఈ కాలాల్లో ఇవ్వబడుతున్న ప్రతి స్థితిలో కూడా మనము జాగ్రత్త కలిగి ఉండాలని. డోంట్ లివ్ లైక్ ఫూల్స్ బట్ లైక్ దోస్ హూ ఆర్ వైస్. ఫూల్స్గా కాకుండా జ్ఞానం కలిగిన వారమే, మూర్ఖులు కలిగిన కాకుండా. మేక్ ద మోస్ట్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఇన్ దీస్ ఈవిల్ డేస్. చూసారా, ఈ యొక్క చెడ్డ దినాల్లో ప్రతి అవకాశమును, ఇవ్వబడిన అవకాశమును సద్వినియోగము చేసుకుని వారమే. దుర్వినియోగము, సద్వినియోగం ఎలాగా? ఈ పాటలోనే ఉండి మనము చదివి నేర్చుకుందాము. కేవలం ఈ పాటే. ఇక్కడ ఏమని ఉంది? దినములు చెడ్డవి కనుక. అంటే ఈవిల్ డేస్. డేస్ ఆర్ ఈవిల్. అంటే యేసు ప్రభు వారి తాను సమయం వచ్చే వరకు పరిచయం చేశాడు. ఇది దుష్టుని గడియ కనుక ప్రతి ఒక్కరి జీవితంలో దుష్టునికి దేవుడు అంగీకరిస్తాడు. అది మన యొక్క శ్రమ కాలము కాదు, పరీక్ష కాలము. మనల్ని శోధనకి అప్పగించబడింది. నీవు ముత్యము వలె కడగబడ్డానికి, నీలో దాగి ఉన్న నిజాయితీని బయటికి తీయడానికి. అందుకే నీ పైనున్న వారిని, నీ బయట ఉన్న వారిని, నీ ప్రక్కనున్న వారిని, నీ ముందున్న వారిని
అందరినీ దుష్టుడు కంట్రోల్లోకి తీసుకుంటాడు, నిన్ను తప్ప. ఎలాగూ అంటే చాలాసార్లు చెప్పాను, ఒక వాటర్ బాటిల్లో వాటర్ ఉంటే చుట్టూ ఉన్న వాతావరణము ఏ రోజునైతే చల్లగా ఉందనుకో లోపల గడగడేస్తుంది, బాగా వేడిగా ఉందనుకో ఆవిరైపోతుంది. నీ వాతావరణాన్ని మారుస్తాడు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను మారుస్తాడు, నీ చుట్టూ ఉన్న మనుష్యులని మారుస్తాడు. నిన్ను మార్చేసుమా, నిన్ను అప్పగిస్తాడు. ఎప్పుడైతే అప్పగిస్తాడో సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు చిత్తం ఏంటో గ్రహించుకున్నట్టు. ఎందుకని ఇస్కరియోతు యూద అప్పగిస్తాడు అని యేసయ్యకు తెలుసు. ఇస్కరియోతు యూద కాకపోతే పేతురే అప్పగించవచ్చు, లేకపోతే తోమా అప్పగించవచ్చు, కానీ అప్పగించబడము ఖచ్చితం. అయితే నీవు ఇది దేవుని క్రియ అని చెప్పి నిన్ను ఎవరు అటాక్ చేస్తున్నారో వారు కాక, అటాక్ చేయడానికి మూల కారణము దేవుడు సర్వశక్తిమంతుడని, దేవుడు సర్వాధికారి అని, దేవుడు కృపగలవాడని, ఆయన నిన్ను బురదలో తోసేశాడని, ఆయన నిన్ను బురదలోకి తోసేసిన ఆ విత్తనం ఫలించి తామర పుష్పం వలె బయటికి రావాలని, ఆయన నిన్ను రాళ్ళలో తోసేసిన వజ్రము వలె దగదగ ఆ రాళ్ళలో కలిసిపోకుండా నీ వజ్రాన్ని వజ్రంగానే ఉండాలని, నిన్ను ఆ పెంటలో పడవేసిన ఆ పెంటలోంచే షారోను రోజా పుష్పం వలె రావాలని, నీవు ఎదగాలని, నిన్ను గొంగలి పురుగుగా పడవేసిన ఆ సమయము తీరాక సీతాకోక చిలుక వలె నువ్వు ఎగరగలవని ఏ రోజునైతే నీవు గ్రహించగలుగుతావో, యు విల్ ఎవర్ టార్గెట్ ద జూదా ఇస్కరియోత్. నీవు యూదా ఇస్కరియోతుని లక్ష్య పెట్టవు, కానీ దేవుని చిత్తాన్ని గమనించి ఇంకా ప్రేమతో నింపబడిన వాడవై, ఇంకా దయతో నింపబడిన వాడై చిలికాడా అంటే మద్యముతో మత్తులై ఉండకుండా ఆత్మ పూర్ణతతో, అంటే నీవు కామ క్రోధ లోభ మోహ మద మత్సరముతో కాకుండా ప్రేమ సంతోషము సమాధానము దయా దీర్ఘశాంతము దయాలుత్వము కృపా కనికరములతో, ఎప్పుడైతే నీ ఆత్మ కార్యములు శరీర కార్యములు ఇవి రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక ఏమని చెబుతున్నాడు, ఆత్మానుసారముగా శరీరేచ్ఛలను నెరవేర్చదు. కారణము శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు ఇవి రెండు విరోధము కనుక. ఎన్ని చెప్పుకొచ్చాము, ప్రయోజనకరమైనది విలువలేనిది, విలువైనది పనికిరానిది కనుక పనికి రాని వారమైన మనల్ని అని చెప్పుకోవాలి. కానీ ఈ లోకంలో ఎవ్వరితోనూ పోటీ పడకూడదు, కానీ పరలోకమందున్న దేవునికి సాటి ఎవరు లేరని, నీకు నీవే మేటి అని కాకుండా నీకు సాటి అయిన సహాయము దేవుడు ఇస్తాడు అని గుర్తిరిగి, ఏ రోజున అయితే మన జీవితాల్లో స్థితిగతుల్లో ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా కనుక ఇవి కాక ఇవి చేయడానికి, అంటే ఒక్క మాటలో ధర్మశాస్త్రములకు లోనేను కాదు, నీవు తీర్పుకి వెళ్ళకూడదు కనుక జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్ష, భేదములు, అసూయలు, మత్తు, అల్లరితో కూడిన వీటిని కాక, ఎప్పుడైతే వీటి వలన నీవు దేవుని ప్రేమను వెల్లడి చేయలేవు కనుక, ఈ ఆత్మ నీకు ఇవ్వబడిన అవకాశము కనుక, ఈ సమయంలో నీవు ప్రేమను చూపించాలి కనుక ఇవ్వబడిన ఈ సమయమును హౌ యు ఆర్ స్పెండింగ్ యువర్ టైం, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ్చర్యం, ఇది దీనికి ఇక తిరుగు లేదు అని గ్రహించిన వారై కనుక ఈ శరీరమును దాని కార్యములను సిలువ వేసిన వారమై ఆత్మను అనుసరించి క్రమముగా, అంటే ఆ యొక్క భావము నుంచి మనము ఎప్పుడైతే మనల్ని మనము క్రమపరుచుకోవడానికి ప్రయత్నము చేస్తామో, ఇక్కడ ఒక మాట ఉంది, దేవుడు లేడు అనేవాడు బుద్ధిహీనుడు, దేవుడు ఉన్నాడు అనేవాడు జ్ఞాని. కీర్తన 53, కీర్తన 14. అయితే ఇక్కడ మనం చూడవలసింది ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయమంతా టైం మేనేజ్మెంట్.
ఏ సమయంలో అంటే ప్రేమించుటకు, పగబట్టుటకు, పడిపోవుటకు, నిలబడుటకు, అంటే వినుటకు, చెప్పడానికి, అంటే మాట్లాడుటకు, మౌనంగా ఉండుటకు అని చెప్పుతూ దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములు కనుక దేవుని కంట్రోల్లో ఉన్నాము అని గుర్తెరిగి ఎప్పుడైతే మనము దేవుడు చేస్తున్న ఆ జ్ఞానమును మనము గ్రహించగలుగుతామో ఆ ఇవ్వబడిన సమయాన్ని సంతోషముతో నింపుకోవడానికి ప్రయత్నం చేస్తామో, దేవుణ్ణి స్తుతించడానికి ప్రయత్నం చేస్తామో, ఇక్కడ ఆ భావము చెప్పబడుతూ ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? సో సింపుల్. కనుక 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 ఏం చేయాలి? కీర్తనలతోనూ సంగీతంతోనూ, సంగీతం అంటే మ్యూజిక్, ఆత్మ సంబంధమైన ఆలోచనలతో ఎప్పుడు ఆరాధించుచు సమస్తమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దుష్టుడు పారిపోతాడు. అనేక సార్లు చెప్తాడు అన్యాయం జరుగుతుంది అని ఏ రోజు మాట్లాడమాక, న్యాయము చేసే న్యాయాధిపతి అన్యాయము జరగనివ్వడు అని చెప్పి నన్ను స్తుతించు. అదేంటండి, మరి అన్యాయం జరుగుతుంది కదా? కాదు, దాని వెనుక గొప్ప కార్యాలు దేవుడు తలపెట్టాడు. దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, ధ్యానం కూర్చున్నాడు. ఆయన మన కొరకు మేలును దాచి ఉంచి ఉన్నాడు. కానీ ఆ మేలు పైన ఎప్పుడూ కీడే ఉంటుంది. ఆ కీడు మనము పాస్ త్రూ అయితే తప్ప, అంటే యూ హ్యావ్ టు పాస్ త్రూ, అంటే ఆ ఇరుకు మార్గము గుండా నువ్వు వెళితేనే ఆ యొక్క నాశనకరమైన గుంటలోనే జీవము గల దేవుని ఆత్మని దేవుడు నీకు పెట్టాడు. ఆ గుంట ఏదైనా కావచ్చు, అది నువ్వు పడిపోయిన స్థితి అని నువ్వు అనుకుంటున్నావు. కాదు, నిన్ను లేవనెత్తుటకు నీవున్న స్థితి నుంచి దేవునికి మహిమ రాదేమో. లోయ, కన్నీటి లోయ అనుభవంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు ఆ కన్నీళ్లతో సెలయేళ్లుగా నీ ప్రభావము, నీవు ప్రవాహము వలె గుండె లోతుల్లోంచి నీవు వెళ్ళినప్పుడు దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన నిన్ను గమనిస్తూనే ఉన్నాడు. ఆయన నీలో ఉన్న ప్రతి చిన్న విషయం కూడా ఆలోచన పుట్టకముందే, తలంపు పుట్టకముందే దేవునికి తెలుసు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. చిన్న చిన్న పరిస్థితుల కోసం, చిన్న చిన్న పంతాల కోసం, చిన్న చిన్న విషయాల్లో, ఆ చిన్న విషయంలోనే నమ్మకంగా ఉండగలిగేలా పరిశుద్ధుడా, ప్రేమ కలిగి జ్ఞానము అనేది ఏమీ కాదు నాయనా. గమనించడమే, గ్రహించుకోవడమే, అర్థం చేసుకోవడమే ఈ రోజున మా జీవితాల్లో ఈ కార్యము చేయగలము. యేసు నామమున ఈ దీవెన పలుకుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును.